ఇది మెయిన్లీ ఏంటంటే బంగ్లాదేశ్ వచ్చిన దానికన్నా ముందు కూడా మనం ఒక చిట్టగాంగ్ అనే వాళ్ళ పోషన్ ఉంది, ఇప్పుడు కూడా చట్టగ్రామ్ అంటారు దానికి పేరు మార్చారు. హిందూ మెజారిటీ ఉండే ఇండిపెండెన్స్ టైంలో. ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేసినప్పుడు చిట్టగాంగ్లో ఉన్న వాళ్ళు హిందువులు ఏమన్నారంటే మేము 90% హిందువులు ఇక్కడ, మమ్మల్ని భారతదేశంతో కలుపుకోండి, అటువైపు నార్త్ ఈస్ట్ వైపు కలుపుకోండి అంటే నెహ్రూ వద్దన్నారు. ఆలోచించండి ప్లీజ్. వీఆర్ సింధు లాగానే, సింధు వాళ్ళు కూడా అదే అన్నారు కదా. బలూచిస్తాన్ వాళ్ళు అన్నారు మాకు వీళ్ళతో సంబంధం లేదు పాకిస్తాన్తో, మమ్మల్ని భారతదేశంలో కలుపుకుంటే అంటే నెహ్రూ గారు ఏమో వద్దు అన్నారు. పొలిటికల్ బ్లండర్స్, నెహ్రూ చేసిన పొలిటికల్ బ్లండర్స్ అసలు కౌంటే లేదు. 62 జరిగిన చైనా వార్, 65 జరిగిన 2 చైనా వార్లు మనం ఓడిపోయాం. కృష్ణ మేనన్ మెయిన్ ఫాట్ అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్, ఆయన ఒక నెహ్రూ చంచా ఉండే, అసలు ఆయనకి డిఫెన్స్ మినిస్టర్ అంటే ఏం తెలియదు. ఫస్ట్ ఇండియాలో జరిగిన స్కామ్ అని చెప్పించిండు, జీప్ స్కామ్ అని చెప్పి, అది ఇంకో పెద్ద స్టోరీ. అది పాత జీపులు కొనుక్కొని కొత్త జీపులు బిల్లు పెట్టేసి శాంక్షన్ చేయించుకున్నాడు నెహ్రూతోని. ఇదన్నీ జరిగింది ఆ టైంలో. సో మనం చూస్తే హిస్టారిక్లీ మనం చాలా మంది అంటారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ నెహ్రూని గుంజుకొస్తున్నారు అంటే, హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు, ఎందుకంటే ఆ హిస్టరీ మళ్ళీ తిరిగి వస్తుంది ఒకరోజు. అది ఇంగ్లీష్లో అంటారు హిస్టరీ హాజ్ అ హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అని. అది మేము చూసుకుంటే ఏ పోర్షన్ అయినా లోకంలో మళ్ళీ అది తిరిగి వస్తుంది. రష్యా యుక్రెయిన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇజ్రాయెల్ గాజా ఉండొచ్చు, ఇదన్నీ పాత ప్రాబ్లమే, మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంది అది. మనం కూడా మన వైపున ఏం చూసుకోవాలంటే, ఇప్పుడు బంగ్లాదేశ్తోని మనం సరే చాలా మంది అంటారు బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు మనం ప్రతి బస్సులో వెళ్ళేవాళ్ళు మన దేశంలో, ఆ టైంలో కార్లు ట్యాక్సీలు చాలా తక్కువ, బస్సులో వెళ్ళేవారు ప్రతి మనిషి 5 పైసలు బంగ్లాదేశ్ కోసం ఇస్తుండే. అంటే మీ టికెట్, ఆ టైంలో టికెట్ రేట్ చాలా తక్కువ, 10 పైసలు ఉండే, దాంట్లో 5 పైసలు బంగ్లాదేశ్ కోసం పక్కన పెట్టారు, బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ అని చెప్పి. సినిమా టికెట్ల మీద కూడా ఇదే 5 పైసలు 10 పైసలు సినిమా టికెట్ల మీద కూడా మనం బంగ్లాదేశ్కి డొనేట్ చేసాం. అట్లా కోట్లు డొనేట్ చేస్తున్న ఒక దేశం ఇక్కడ బంగ్లాదేశ్ కి మాత్రమే ఎందుకు సార్? అది ఆ టైంలో వాళ్ళ దగ్గర ఏం లేకుండే, పాకిస్తాన్ వాళ్ళు ఇడిచేసి వెళ్ళిపోయారు కదా, వాళ్ళని సహాయం చేయడానికి మనం చేసాం ఇదంతా. కానీ చూడండి ఇప్పుడు అదే వాళ్ళు భస్మాసుర్ ఎఫెక్ట్ మన తల మీద తీసుకొచ్చి వాళ్ళు చేయబెడుతున్నారు ఇప్పుడు. సో వాళ్ళని మనం ఎందుకు సహాయం ఇవ్వాలి? ఇవ్వక్కర్లేదు. సరే మెడికల్ వీసా మళ్ళీ అదే తిరిగి వస్తున్నాడు, మెడికల్ వీసాకి వస్తారు వీళ్ళు, వాళ్ళకి మెయిన్ కావాల్సింది అది మెడికల్ వీసా. మళ్ళీ బియ్యం, వాళ్ళ దగ్గర రైస్ లేదు, చాలా తక్కువ, వాళ్ళు రైస్ కల్టివేట్ చేస్తారు కానీ తక్కువ, కానీ అక్కడ కూడా మనం సహాయం చేస్తున్నాం వాళ్ళకి. మళ్ళీ ఇది వరదలు వచ్చినప్పుడు మళ్ళీ మనం సహాయం ఇచ్చినాం వాళ్ళకి, వీ గేవ్ రిలీఫ్ మెటీరియల్స్. చాలా మంది అడుగుతారు ఎందుకు ఇచ్చినాం, వాళ్ళకి ఇవ్వకూడదు కదా, మనం మీద ఇట్లాంటి పనులు చేస్తున్నారంటే కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిన్న రాత్రి కూడా ఇంకో ఛానల్ డిబేట్లో, లైవ్ డిబేట్లో నన్ను అడిగారు, బంగ్లాదేశ్లో ఉన్న 1 కోటి మంది హిందువులు ఉన్నారు అప్పుడు, 1 కోటి మంది, చిన్న అమౌంట్, చిన్న నంబర్ కాదు, చాలా తగ్గిపోయారు. ముందు 5-6 కోట్లు ఉండే, ఇప్పుడు 1 కోటి మంది అయిపోయారు. వాళ్ళు కన్వర్ట్ చేసేసారు, చంపేశారు, లేకుంటే చాలా మంది భారతదేశం వైపు పారిపోయి వచ్చారు 71 నుంచి. ఆ హిందువుల్ని మనం ఇక్కడ పిలిపించుకోవద్దా అని అడిగారు యాంకర్ నా దగ్గర. ఎస్, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చాం, దానికోసమే. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందూ, పార్సీ, సిక్, జైన్ ఈ కమ్యూనిటీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ఎప్పటి నుంచో. పాకిస్తాన్లో 14% హిందువులు ఉన్నాయి, ఇప్పుడు 1% కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? వాళ్ళు కన్వర్ట్ చేశారు, లేకుంటే వాళ్ళు చంపేశారు, లేకుంటే వాళ్ళు పారిపోయారు. కానీ బంగ్లాదేశ్లో అంటే ఓపెన్ బార్డర్ లేదు మన పాకిస్తాన్ వైపు, చాలా కంప్లీట్ ఫెన్సింగ్ ఉంది, మనకి రావడానికి చాలా కష్టం. సో మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చే చట్టం ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో వీరు మన వైపు వచ్చేస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? సౌదీ అరేబియాకి వెళ్ళలేరు కదా, యెమెన్కి వెళ్ళలేరు కదా, ఏ ముస్లిం కంట్రీకి వెళ్ళారు, ఏ నేపాల్ కూడా వెళ్ళారు. వాళ్ళు మన వైపు వచ్చేస్తే భారతదేశంలో, ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు అప్పుడు బిఫోర్ 47 చెప్పారు దట్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ పీపుల్ అని చెప్పారు. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ అని ఒక ప్యాక్ట్ ఉండే, 48లో అనుకుంటాను సైన్ చేశారు, ఆర్ 1950. ఆ ప్యాక్ట్ క్లియర్గా రాశారు మీ కంట్రీలో ఉన్న మైనారిటీస్ని మీరు చూసుకోవాలి అని. లియాఖత్ అలీ సైన్ చేశారు అప్పుడున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి. వాళ్ళు పాటించుకోలేదు, మనం పాటించుకున్నాం. మన దగ్గర ఉన్న ఆ టైంలో ఉన్న 14% ముస్లిమ్స్ ఇప్పుడు 35% అయిపోయారు. కానీ పాకిస్తాన్లో ఉన్న 14% 1% పడిపోయింది. బంగ్లాదేశ్ ఉన్న 18 నుంచి 24% ఇప్పుడు 2% అయిపోయింది. ఆ 1 కోటి మందిలో ఎంతమంది భారతదేశం వైపు వస్తారో మనకు తెలియదు. వాళ్ళ ఇల్లు వాళ్ళంతా అక్కడే ఉంది కదా మొత్తం, దాన్ని ఇడిసి రాలేరు వాళ్ళు. కానీ టెంపరీగా ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళని మనం పిలిపించుకోవాలి ఇక్కడికి, మన వైపు వచ్చి మన సిటిజన్షిప్ ఇవ్వాల్సి. మన కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేకించకూడదు, ఎందుకంటే మహాత్మా గాంధీ చెప్పారు అది, దట్ వాళ్ళకి ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మన దేశం వైపు రావచ్చు. నెహ్రూ లియాఖత్ అలీ ప్యాక్ట్లో కూడా అది ఉంది, దట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అ మైనారిటీస్. మీరు టేక్ కేర్ చేయలేదు, సో వీ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ పాకిస్తాన్ నుంచి. బంగ్లాదేశ్తో అయితే అప్పుడు లియాఖత్ అలీతో సైన్ చేసిన ప్యాక్ట్ ఈస్ట్ పాకిస్తాన్ కూడా అప్లికబుల్ ఉండే ఇప్పుడున్న బంగ్లాదేశ్ కోసం. సో వాళ్ళని పిలిపించుకోవాలి మనం భారతదేశంకి. కానీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు భయపడతారు.
ఓకే. ఆల్రెడీ ఒక పెద్ద మటువా కమ్యూనిటీ అని అక్కడ బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్ ఉంది. 1 కోటి మంది ఉన్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ 80 లక్షల నుంచి 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళు వచ్చి ఒక 30 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు దాకా సిటిజన్షిప్ ఇవ్వలేదు. వాళ్ళు హిందువులు దానికోసం. కానీ అక్కడి నుంచి వచ్చిన ముస్లిమ్స్కి దొంగ సర్టిఫికెట్లు తయారు చేసి అన్ని చేసి సిపిఎం వాళ్ళు ఈ మమతా బెనర్జీ కలిసి వాళ్ళకి సిటిజన్షిప్ ఇప్పించేశారు. ఓటర్ ఐడి కార్డు సిటిజన్షిప్ ఇవ్వకుంటే కూడా ఓటర్ ఐడి కార్డు దొంగ ఆధార్ కార్డులు అన్ని తయారు చేశారు. కానీ అక్కడి నుంచి వచ్చిన మత కమ్యూనిటీకి ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు హిందువులు. భయం ఏంటంటే వాళ్ళు బీజేపీకి ఓటేస్తారేమో అని. మొన్న మోదీ గారు వెళ్ళినప్పుడు 2 రోజుల ముందు ఆ స్పీచ్లో ఆయన చెప్పారు, మీ సిటిజన్షిప్ మీకు వస్తుంది, మీ ఫోన్స్ చెక్ చేయండి, మీకు SMS వస్తుంది రెగ్యులర్గా, మీ అప్డేట్స్ వస్తున్నాయి, మీ సిటిజన్షిప్ ప్రాసెస్ అవుతుంది, మీకు యాజ్ పర్ CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మీకు సిటిజన్షిప్ ఇస్తాం. అది జరగాల్సింది. రైట్ సార్, ఫైనల్ క్వశ్చన్, ఇది నా పర్సనల్ క్వశ్చన్. అంటే అంత చిన్న బంగ్లాదేశ్లో ప్లేయర్స్ని అంటే తీసుకొని అంటే కొనుక్కొని మన ఇండియా వాళ్ళు అటు క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు అందులో ఆడిపించుకుంటారని చాలా వరకు నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ సార్? క్రికెట్ వాళ్ళు, ఫుట్బాల్ నాకు ఎక్కువ తెలియదు కానీ క్రికెట్ ఎస్, మన IPLలో ఉన్నారు కొంతమంది, డెఫినెట్గా వాళ్ళు రారు. ఇప్పుడు ఓకే, మనం పిలిస్తే కూడా వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకి కోట్లు మనం ఇస్తున్నాము. 3 కోట్లు, కోటి, కొంతమందికి 2 కోట్లు పెట్టి కొనుక్కున్నాం IPLలో. అట్లాంటి డబ్బులు వాళ్ళు బంగ్లాదేశ్లో వాళ్ళ కళలో కూడా వాళ్ళు రాదు ఆ డబ్బులు వాళ్ళకి. ఎస్, డెఫినెట్లీ దేర్ బి అ బాయ్కాట్. ఇండియా బంగ్లాదేశ్ మ్యాచెస్ కూడా జరగదు, అది కూడా ఉంటుంది క్రికెట్లో. అది కాకుండా అక్కడి నుంచి వచ్చే ప్లేయర్ని కూడా మనం తీసుకోకూడదు, వాళ్ళు కూడా రారు ఇప్పుడు IPLలో. BCCI ఒక డిసిషన్ తీసుకొని ఉంటారు ఇప్పుడు దాకా, దట్ వీ విల్ నాట్ టేక్ ఎనీ బంగ్లాదేశ్ ప్లేయర్ ఇంటూ అవర్ టీమ్. అది జరగాల్సింది. పొలిటికల్ మెసేజింగ్ చాలా ఇంపార్టెంట్. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను చూడండి, పొలిటికల్ మెసేజింగ్ అంటే ఏంటి, వాళ్ళ వైపు నుంచి చేస్తున్న ఎక్స్పోర్ట్స్. సారీ, కాంపిటీషన్ ఏం చేయాలండి, మేము చేస్తాం, మా ఇండస్ట్రీని అడ్డుకోవాలి, మేము చూసుకోవాలి కదా వాళ్ళని. మా ఇండస్ట్రీ, మా దగ్గర ఉన్న తిరుపూర్లో ఉద్యానాల్లో ఉన్న వాళ్ళని మేము చూసుకోవాలి. సో వీఆర్ సపోర్టింగ్ దమ్. దాంట్లో సబ్సిడీ ఇస్తున్నారు, మీరు కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ మీ ఇండస్ట్రీని మేము డెఫినెట్గా ఫినిష్ చేసేస్తాం, మేము దాంట్లో డౌట్ లేదు. అది ఉండాలన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, చాలా వరకు నాలెడ్జ్ పరంగా అయితే పిల్లలకు కావచ్చు పెద్దలకు అందరికీ యూజ్ అవుతుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ నేను ముందుంటాను. అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.